హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిగా మా పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి రంజాన్ స్పెషల్ యమ్మీ యమ్మీ మటన్ హలీం. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను, చూసేయండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం 2 ఉల్లిగడ్డలు పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 1/2 కప్ జీడిపప్పు తీసుకున్నాను, 1 స్పూన్ కందిపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పెసరపప్పు, 3 స్పూన్లు గోధుమ రవ్వ, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 10 లవంగ మొగ్గలు, 3 యాలకులు, కొన్ని రోజ్ పెటల్స్, అలాగే కొంచెం కుంకుమ పువ్వు తీసుకున్నాను. ఈ రెసిపీ కోసం అయితే కనుక నేను 1/2 కిలో మటన్ తీసుకున్నాను, బోన్లెస్. ఇలా పీసెస్ కింద అయితే కనుక కట్ చేయించుకున్నాను. మరీ చిన్నగా అయితే కట్ చేయించుకోవద్దు, కొంచెం పెద్దగానే ఉండాలి పీస్ అనేది. అప్పుడే మనకి హలీం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మనం మటన్ అయితే కుక్ చేసుకుందాం. మటన్ కుక్ చేసుకోవడం కోసం అయితే కనుక స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అనేది పెట్టుకున్నాను. కుక్కర్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, అలాగే కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు, 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే మనం క్లీన్ చేసుకున్న మటన్ కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. వాటితో పాటే 1 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇట్లా వేగిన దాంట్లోనే మనం 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే కనుక యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా తీసుకుంటున్నాను నేను. మిరియాలు తీసుకోలేదు, మిరియాల పొడి తీసుకున్నాను నేను, ఎందుకంటే నా దగ్గర మిరియాలు లేవు, అందుకే మిరియాల పొడి అనేది వేసుకున్నాను. మీ దగ్గర మిరియాలు కనుక ఉంటే మిరియాల పొడి ప్లేస్లో అది మిరియాలు అనేది వేసుకోండి. నేనైతే ఇప్పుడు మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకొని వాటర్ అనేది పోసేసుకున్నాను. వాటర్ పోసుకొని విజిల్ అయితే పెట్టేశాను. ఒక 6 to 7 విజిల్స్ వస్తే కనుక మనకి మటన్ అనేది మెత్తగా కుక్ అయిపోతుంది. అదైతే వేరే స్టవ్ మీద పెట్టుకున్నాను. వేరే స్టవ్ మీద పెట్టుకొని ఒక కడాయి అయితే పెట్టుకున్నాను నేను స్టవ్ పైన. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ అండ్కి హీట్ అయిన తర్వాత మనం ఏవైతే జీడిపప్పు తీసుకున్నామో వాటిని అయితే కనుక దోరగా వేయించుకొని కప్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో మనం ఏవైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆనియన్స్, వాటిని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించిన ఈ గీ అండ్ ఆయిల్ ఉంది కదా, దాన్ని అయితే కనుక కప్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. లాస్ట్లో ఏం చేయాలో నేను చెప్తాను దాన్ని. ఇప్పుడు మనం వేరే పెనం అయితే కనుక స్టవ్ ఆన్ చేసుకొని వేరే పెనం అయితే పట్టుకుందాం. దీంట్లో మనం ఏవైతే పప్పులు తీసుకున్నామో అన్ని రకాల పప్పులు, అలాగే స్పైసెస్ కూడా తీసుకున్నాం కదా, వాటిని కూడా వేయించుకోవాలి. మనం కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి, కొంచెం దూరగా అయితే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే వేయించుకున్నాను. వేయించుకొని చల్లారనివ్వడానికి కోసం అయితే కనుక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే పెనంలో గోధుమ రవ్వ ఏదైతే తీసుకున్నామో దాన్ని కూడా వేసి కొంచెం అయితే వేగనివ్వాలి. వేగిన తర్వాత అయితే కనుక మనం తీసి పక్కన పెట్టుకొని 2 చల్లారిన తర్వాత మాత్రమే సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి పౌడర్ కింద. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏవైతే వేయించుకున్నామో కడాయి అయితే కనుక తీసుకున్నాను. అదే కడాయిలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే కనుక వేసుకున్నాను. వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత వాటర్ అనేది నేను రుచికి సరిపడినంత సాల్ట్ అయితే కనుక యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే మటన్లో కూడా వేసాము ఆల్రెడీ, అందుకని చెప్పేసి. ఇప్పుడు పప్పుల పొడి ఏదైతే చేసామో దాన్ని అయితే కనుక ఈ వాటర్లో యాడ్ చేసుకొని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత గోధుమ రవ్వను కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసి అవి కూడా ఉండలు లేకుండా అయితే కనుక కలుపుకోవాలి. కొంచెం కలుపుకుంటూనే ఉండాలన్నమాట, అడుగంటకూడదు, ప్లస్ ఉండలు కట్టకూడదు. చూస్తున్నారు కదా, ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి పక్కన అయితే కనుక కుక్కర్లో మటన్ పెట్టాం కదా, అది కూడా ఉడికిపోయింది. నేనైతే కనుక విజిల్ తీసేసి చూస్తున్నారు కదా, దీంట్లో ఏదైతే సూప్ ఉందో ఇంతకుముందు మనం నెయ్యి తీసుకున్నాం కదా, వేయించినప్పుడు నెయ్యి ఉన్నది కదా, దాంట్లోనే ఆ సూప్ కూడా యాడ్ చేసుకోండి. సూప్ తీసేసి సపరేట్గా ఈ ముక్కలు అయితే కనుక మంచిగా స్మాష్ చేసేసుకోండి. పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతోటి, లేదంటే స్మాషర్ ఉంటే కనుక దాంతో స్మాష్ చేసుకోండి. అంతేగాని మిక్సీలో మాత్రం వేయొద్దు. ఇట్లా మనకి మెత్తగా పప్పు గుత్తుతోటి మెదిపితేనే నారలు లెక్క వస్తుందన్నమాట. మనం ఎట్లయితే బయట రెస్టారెంట్లలో గట్రా తింటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్ అట్లానే ఉంటుంది.
చూస్తున్నారు కదా, ఇట్లా నేనైతే మటన్ యాడ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇట్లా కలుపుతూనే ఉండాలి. మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ హెల్ప్ అయితే కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే ఇది మనం హలీం చేసేటప్పుడు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనకి చెయ్యి అనేది నొప్పి పుడుతుంది అనమాట. ఇట్లా కలుపుతూనే ఉండాలి ఆపకుండా. మనం ఎంతైతే మెదుపుతామో అంత టేస్ట్ ఉంటుంది హలీం అనేది. చూస్తున్నారు కదా, ఇట్లా కలుపుతూనే ఉండాలి. అడుగంటకూడదు, ఉండలు కట్టకూడదు ఎక్కడ కూడా. చూస్తున్నారు కదా, నేను కొంచెం అయితే కనుక దీంట్లో పుదీనా యాడ్ చేశాను. పుదీనా వేయడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ ఇంకొంచెం రెట్టింపు అవుతుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, వేసిన తర్వాత అయితే కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉంటున్నాను. ఇప్పుడైతే కనుక మనం ఏవైతే ముందు పక్కన పెట్టుకున్నామో రోజ్ పెటల్స్ అండ్ కుంకుమ పువ్వు, వాటిని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఇట్లా మెదుపుతూనే ఉండాలి. మనం ఎంత మంచిగా పప్పు గుత్తుతోటి మెదిపితే అంత టేస్ట్ బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా ఉన్నది అని చెప్పేసి. అవును, అడగడం మర్చిపోయాను, మీలో ఎంతమందికి హలీం నచ్చుతుంది కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే కనుక ఈ రెసిపీ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అయితే కనుక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ అలాగే కాజు వేసుకుందాం. అలాగే నేను ఇంతకు ముందు చెప్పాను కదా మీకు, మనం వేయించుకున్నప్పుడు నెయ్యి ఉన్నది కదా, దాన్ని తీసి పక్కన పెట్టుకోమని. అలాగే మనం మటన్ కుక్ చేసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన సూప్ని కూడా పక్కన పెట్టుకోమని. ఆ రెండు అయితే కలిపేసి దీంట్లోనే పైన అయితే తినేటప్పుడు వేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను కదా, అదే అన్నమాట అది సూప్ అనేది. చూస్తున్నారు కదా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కూడా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఒకవేళ మటన్ నచ్చదు అనుకుంటే మటన్ ప్లేస్లో చికెన్ తీసుకోండి. సేమ్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. మీరు ట్రై చేస్తే కనుక ఈ రెసిపీ అనేది నాకైతే కనుక పక్కాగా కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.